నీట్ లీకేజ్ ఇష్యూ దేశవ్యాప్తంగా పెద్ద పెను సంచలనంగా మారేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైతే జంతర్ మంతర్లో నీట్ లీకేజ్ అంశం మీద అన్ని పార్టీలకు మద్దతుతోటి ఈరోజు విద్యార్థులంతా కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తే ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ మీద లాఠీ చార్జ్, అదేవిధంగా టీఆర్ గ్యాస్ అనేక రకాలుగా వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళ నిరసన భగ్నం చేసే కార్యక్రమం చేసింది. దాని మీద చాలా రకాలైనటువంటి ఏదైతే కేసులు కూడా పెట్టడం జరిగింది. సో మరి నీట్ లీకేజ్ విషయంలో చాలామంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశలు అన్నీ కూడా నీరుగారిపోయే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి కనపడతా ఉందని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక నిరసన కార్యక్రమం అయితే చేశారు. సో దానికి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత, అదేవిధంగా విద్యార్థి యువత అంతా కూడా రావడం జరిగింది. సో మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం మరి నీట్ లీకేజ్ విషయంలో తను ఏం మాట్లాడతారో, తన అభిప్రాయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, నీట్ లీకేజ్ విషయంలో చిన్న పిల్ల పీచు అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతో వచ్చారు వాళ్ళంతా కూడా. సో ఇక్కడికి వచ్చారన్న, వీళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ఏదైతే కేంద్రంలో ఏదైతే దద్దమ్మలు కూర్చున్నారో వాళ్ళు డెఫినెట్ గా రిజైన్ చేయాలని మేము కూడా అడుగుతున్నాము. ఈ రోజు నేను ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరపున ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ని ప్రకటిస్తే ఈ రోజు నా మిత్రులు, నా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, మన కొడంగల్ ఎమ్మెల్యే గారు, మన రేవంత్ రెడ్డి గారిని, హూ ఇస్ హూ హిమ్సెల్ఫ్ సేస్ ఆఫ్ కోర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయనకు కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయన్న, కానీ ఆయనకి ఎటువంటి బాధ్యతలు లేవు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్పితే ఆయన ఎటువంటి బాధ్యత తీసుకోలేదు ఇప్పటి వరకు. సో అందుకని మనము I don't think so he deserve a tag culture minister of Telangana. Okay. సో మరి ఇదే ప్రతిపక్షం గురించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే ప్రతిపక్షం ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉంది, నిరసన కార్యక్రమం చేస్తుంది. మరి వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజ్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా కనిపించాయి కదా. అయితే అన్న, ఒకటి వాళ్ళ ప్రభుత్వంలో జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు సారీ చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకన్నా మన గ్రూప్ 1 పరీక్షలే తీసుకోండి, ఈ ప్రభుత్వము 2 లక్షల జాబులు ఇస్తామని మమ్మల్ని మభ్యపెట్టింది. ఇదే ప్రభుత్వము మా మీద లాఠీ చార్జీలు చేస్తుంది, ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది. అయినా కూడా అక్కడెక్కడో జంతర్ మంతర్కి పోయి ముచ్చట్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీకి మాత్రమే రక్తాలు వస్తే దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. మరి మాలాంటి నిరుద్యోగులను బట్టలు చింపేస్తే మమ్మల్ని రాత్రి అన్న మీకు చూపిస్తాను, రాత్రికి రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పడేస్తే మరి ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు అట్టుపోయాడు. ఆ రోజు ఏమంటారు మొత్తం ఏందన్నా ఇది, ఆడపిల్లల్ని గ్రూప్ 1 అప్పుడు రాత్రి పోలీస్ వ్యాన్ లో ఏంది హోరెత్తిన అశోక్ నగర్ ఏందన్నా ఇదంతా ఇన్ని జరిగినప్పుడు మాట్లాడని ఏంది, ఢిల్లీ కూడా వెళ్ళి ప్రశ్నించినాం కదా, ఇన్ని జరిగినప్పుడు మాట్లాడని రాహుల్ గాంధీ ఈ రోజు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడని అడుగుతున్నా నేను. ప్రతి ఒక్కరిని ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ ద Gen Z స్టూడెంట్స్, నాట్ టు ట్రస్ట్ Rahul Gandhi ji who plays a drama in front of you saying that he is a leftist ideologic person. Today you know Rahul Gandhi जो छात्रों के पीड़ा पे राजनीति करता है, ये असली देशद्रोही है, ये गद्दार है. He is the one. Because of him today the people in Telangana are suffering. He betrayed the farmers, he betrayed he betrayed the students in the state of Telangana. అడికెళ్ళి నాటక రచయిస్తున్నాడు అన్న. పార్లమెంట్ లో డిస్కషన్ కి రమ్మంటే డిస్కషన్ కి ఎందుకు వెళ్ళట్లేదు రాహుల్ గాంధీ అని అడుగుతున్నా నేను. వెళ్ళి మాట్లాడొచ్చు కదా, మా అందరి తరపున ఎందుకు మాట్లాడట్లేదు? నేను చెప్తున్నా కదన్నా, డోంట్ ట్రస్ట్ రాహుల్ గాంధీ. అండ్ మేమందరం కూడా హూ ఆర్ ద స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీఆర్ ఆల్సో స్టాండింగ్ ఇన్ సాలిడారిటీ విత్ నీట్ ఆస్పిరెంట్స్ అన్న. కానీ మరి ఈ ఏదైతే నిరసన కార్యక్రమం పేరుతోటి విచ్ఛిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఆ ఉద్యమాన్ని లేదా నిరసన కార్యక్రమం భగ్నం చేయడం కోసం అనేక రకాలైన డ్రామాలు చేశారు. లేడీ రిపోర్టర్లను కూడా అబ్యూజ్గా ప్రవర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎలా చూడొచ్చు? ఐ విల్ బి టాకింగ్ ద ఫ్యాక్ట్స్. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, ఒక 10% వాళ్ళు కూడా ఉన్నారు. సీజేపీ పేరు చెప్పి చాలా
మంది బయట నుంచి వచ్చిన యాంటీ నేషనలిస్టులు ఉన్నారు, లేరని నేను అనను. కానీ యాంటీ నేషనలిస్టులను పట్టుకోవడం పోయి వీళ్ళందరినీ ఇలా ఇబ్బంది పెడితే ఎట్లాగన్నా స్టూడెంట్స్ అందరినీ తప్పు కదా. ఇప్పుడు యాంటీ నేషనలిస్టులు ఉన్నప్పుడు ఒక ప్రెస్ ఒక వీడియో రిలీజ్ చేయాల్సింది. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేస్తామని నిన్న చేశారు. 2.5 నెలలు అయినాయి, 2.5 months అయింది అనుకుంటాను. వీడియో రిలీజ్ చేయడం ఏంటి? ఒక ప్రెస్ మీట్ పెట్టే బాధ్యత లేదంటారా? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మోదీ గారికి కొంచెం భయం వచ్చేసింది అనమాట. యువత అంతా ఒక సైడ్ అయిపోతున్నారు, దేశం అంతా అతిలాకుతిలం అయిపోతుంది, నిరసనలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మోదీ గారికి ఇప్పుడు జెన్జీ స్ట్రెంత్ అర్థమైంది. అందుకే ఆయన ఇమీడియట్లీ హీ రిలీజ్డ్ వీడియో. సో మరి ఫైనల్ గా ఏం చేయాలి అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు? మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? ఒకటి అన్న, వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఇమీడియట్ రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే అప్పుడు మిగతా ఆయన రిజైన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అన్న. ఒకటి ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు అని అంటున్నాను నేను. ఎందుకంటే నీట్ అనేది యావత్ దేశంలో ఉండే అందరూ కలిసి రాసే ఎగ్జామ్ అన్న, మీరో నేనో రాసేది కాదు. ఈ రోజు నరేంద్ర మోదీ గారికో లేకపోతే రాహుల్ గాంధీకో మాలాంటి పిల్లలు, ఆడపిల్ల మగపిల్లలు లేకపోతే మనవడు మనవరాలు ఉంటే మా బాధ అర్థమయ్యేది. సో ఈ రోజు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 నేషన్ 1 ఎలక్షన్ లాగా 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ తీసుకురండి. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ తీసుకురండి, అది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సో మరి ఈ ప్రొటెస్ట్ ని ఏ విధంగా చూస్తారంటే ఇందులో రాజకీయ రంగం పులుముకునే పరిస్థితులు ఏమైనా కనపడుతున్నాయా? విద్యార్థులకి మద్దతుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది అంటే బీఆర్ఎస్ గతంలో కూడా లోపాలు ఉన్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు? ఒకటి అన్న, చేతగానోడు మమ్మల్ని రాజకీయ పార్టీలతో పోలుస్తాడు, మేము వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోము. ఇక్కడ జరిగేది రాజకీయం కాదు, ఎవరి హక్కుల కోసం వాళ్ళు వచ్చి పోరాడుతున్నారు. బీఆర్ఎస్ ఒక ప్లాట్ఫామ్ కల్పించింది కాబట్టి మేము కూడా వచ్చి మా హక్కుల కోసం ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం.